మౌజాలోని 454/23/71 సర్వే నెంబర్లోని 400 ఎకరాల భూదాన భూమి నాన్ ట్రైబుల్ ఆక్రమించుకొని ఉండగా దాని ఏంటంటే మేము 2001 నుంచి పోరాటం చేసి దాన్ని గ్రామీణ పేదల సంఘం ద్వారా సాధించుకున్నాం. వాళ్ళే సాగు చేసుకొని అనుభవిస్తున్నారు. దానికంటే భూదానగ్రం బోర్డు దానికి గుర్తించి గిరిజనులకు చెందింది కాబట్టి గిరిజనులకి అక్కడ 109 ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. దానికి మేము ఎన్నోసార్లు దగ్గర 24 సంవత్సరాల నుంచి కలెక్టర్ని కలుపుతున్నాం, ఆర్డీఓని కలుపుతున్నాం, ఐటీడీ పీఓని కలుపుతున్నాం. కానీ ఇక్కడ గిరిజనులకి న్యాయం జరగట్లేదు. హైకోర్టు కూడా వాళ్ళకి నాన్ ట్రైబుల్ కొన్నదాన్ని హైకోర్టు కూడా రద్దు చేసి ఏంటంటే గిరిజనులకి అనుకూలంగా ఇచ్చింది ఆర్డర్. అప్పటి నుంచి కూడా మన వాళ్ళే చేసుకుంటున్నాం సాగు చేసి. ఇప్పుడు డిమాండ్ ఏంటంటే పట్టాదారు పాస్బుక్లు కావాలని మేము తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. భూదాన భూములు వచ్చి చైర్మన్ గారు కూడా పట్టాలు ఇచ్చారు. 2001 నుంచి సాగులో ఉన్నాం. 2013 7వ తారీఖు 11వ నెలలో మాకు చైర్మన్ గారు నాగుపల్లికి వచ్చి భూదాన పట్టాలు కూడా ఇచ్చారు. ఇచ్చినాక ఇప్పుడు వాళ్ళ రైతులై వాళ్ళు కబ్జా చేసుకుని ఉన్న వాళ్ళ పాత పాస్బుక్లు కూడా రద్దు చేసి కొత్త పట్టాలు ఇచ్చారు మాకు. ఈ పట్టాలు తీసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓకి, ఆర్ఐకి, కలెక్టర్కి, పిఓకి ప్రతి చోట పోయి కూడా దరఖాస్తులు పెట్టి పాస్బుక్లు చేయండి సార్ అంటే కలెక్టర్ గారు చెప్తే ఎంఆర్ఓ అంటారు, ఎంఆర్ఓ గారు మాకు రాలేదంటారు. తర్వాత మేము వస్తాను, మీరు ఎవరు పోవద్దు, బయటికి పోవద్దు, 10 రోజుల దాకా ఎప్పుడు వస్తామో తెలియదు, మేము ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు రాండి, సర్వే చేసి మీకు ఇస్తాం అన్నారు. కానీ ఇంత మటుకు ఎవరు రాలేదు. ఏంటది ఈ సమస్య? ఈ పేదలు ఏమైపోవాలి? పేదలే బతుకులు ఇంతేనా? ఇప్పుడు ఆయన పట్టాలు ఇచ్చినాక కూడా పట్టాల భూములు ఈ రైతులు రాజకీయం వీళ్ళ ఒత్తిడి వల్ల ఈ భూమిని కూడా కబ్జా చేస్తున్నారు. మళ్ళా అసలు ఇచ్చిన భూమిని మళ్ళీ కబ్జా ఎలా చేస్తారు? ఈ పేదలు ఎట్లా బతకాలి? పేదల లెక్కనే ఉండాలా? కనీసం వాళ్ళ భూమి వాళ్ళు తినకూడదా అనేది గ్రామీణ పేదల సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. నాయకులు ఒత్తిడి చేసి కేసులు పెట్టారు. ఇప్పుడు మరి ఈ కేసులు 119 మందికి పట్టాలు కూడా ఇచ్చినాం. ఈరోజు కూడా 10 మందికి కేసులు పెట్టారు. కేసులు దేని పెడతారు? భూమి ఎవరిది? ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ పక్కా తేల్చాల్సిందే. కలెక్టర్ గారు కానీ ఆర్డీ గారు కానీ ఇక్కడికి రావాలా, వచ్చి భూమి మీదనే భూమి సమస్య భూమి మీద తేల్చాలి. ఇది ఒకటి మాకు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఎన్నిసార్లు ఇచ్చినా కానీ ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగినాం. ఇప్పటికీ కనీసం 10-15 మంది ఎంఆర్ఓలు మారిపోయారు. ఒక్క ఎంఆర్ఓ కూడా పట్టించుకోవట్లేదు. ఇదిగో వస్తాను, సర్వేర్ వస్తాను అంటారు, సర్వేర్ అక్కడ దాకా పోతాడు, మళ్ళీ తిరిగి వస్తాడు, మళ్ళీ అన్ని చికాకులు చేయటం. ఎంఆర్ఓ గారు కూడా పట్టించుకోవట్లేదు. వస్తామా చేస్తామా అంటున్నారు. ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్పారు, నేను ఎప్పుడు వస్తున్నా తెలియదు, ఈ వారం 10 రోజులలో డైరెక్ట్ నేను వచ్చి మీకు సర్వే తేల్చి చెప్తాను. నేను వాళ్ళని పంపి వీళ్ళని పంపి ఇది అవుతుందో కాదో తెలియదు, నేనే డైరెక్ట్ ల్యాండ్ మీదకి వస్తా అని ఇప్పుడు హామీ ఇచ్చారు ఎంఆర్ఓ గారు. ఇంతకుముందు ఉన్నోళ్ళు అయితే అసలు ఏది పట్టించుకోలేదు. మరి ఈ లెక్క పిఓ గారి దగ్గర కూడా పోయినాం, భద్రాచలం ఐటీడీ పిఓ గారి దగ్గరికి. ఆయన పట్టించుకోవట్లేదు. నేను ఇక్కడ రాస్తాను అంటారు, వీళ్ళు రాయట్లేదు. వీళ్ళు మాకు అక్కడి నుంచి కలెక్టర్ నుంచి రావాలి, మళ్ళీ కోర్టుకు పోవాలి. పేదోళ్ళు ఏడపోతారు కోర్టు దాకా హైదరాబాదు. వీళ్ళకి తినడానికి తిండి లేవు, ఛార్జీలు ఆడ నుంచి వస్తాయి. ఒకరోజు కూలి బంద్ అయితే వీళ్ళకి ఛార్జీ లేదు, ఇంట్లో పోలేదు. వీళ్ళు బతికేది అట్లా. పేదల్ని అన్యాయం చేసేది భూస్వాములు, రాజకీయ నాయకులు. చాలా ఒత్తిడి ఉంది ఈ పేదల మీద, అనగదొక్కుతున్నారు. కనీసం వాళ్ళ భూములు కూడా మళ్ళీ లాగుతున్నారు. అంటే ఇదేనా రాజకీయం వీళ్ళది? ఈ రాజకీయ నాయకులు చేయడం చాలా పొరపాటు. ఇది ఇలాంటి భూదాన భూములకి రాజకీయంలో జోక్యం చేసుకోకూడదు అని డిమాండ్ చేస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ భూదాన భూములు గతంలో భూస్వాముల కబ్జాలో ఉన్నాయి.